అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పూర్ణ కలశం. రచన చింతల చెరువు సువర్చల గారు. పాల్ఘాట్ అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబీకుడు మణిశంకర్ అయ్యర్. 3 ఆడపిల్లలు సహా 4 సంతానం. వ్యాపారంలో చితికిపోయాడు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలో తెలియక నిత్యం కలవరపడేవాడు. అప్పుడే నంబి అయ్యర్ ద్వారా తీపి కబురు తెలిసిందతడికి. దాంతో అతడి కుమార్తె పూర్ణి తెలుగునాట మెట్టినింట అడుగుపెట్టి పూర్ణగా అవతరించింది. ఆమె గురించి చెప్పాలంటే, పూర్ణా నది ఒడ్డున కనుచూపు మేరలో 4 ఇళ్ల మండువాలోగిలి కొబ్బరి చెట్ల మధ్య కనిపించి కనిపించకుండా ఉంది. తీరా వెళ్ళి చూస్తే ఒక్క కొబ్బరి చెట్లేమిటి, పనస మామిడి చెట్లు ఒకవైపు, అరటి పొదలు మరోవైపు. వాటి మధ్య గుంభనంగా నిండుగా పెద్ద పెంకుటిల్లు. వరండా అంతా భగవతి చిత్రపటాలతో, వేలాడే కంచు దీపాలు, నిలువెత్తు ఇత్తడి దీపస్తంభాలతో, కసావు నేత చీర కట్టి, కాసుల పేరు మామిడి పిందెల హారం ధరించి, కాసంత కుంకుమను నుదుటను దిద్దుకున్న ప్రౌఢను తలపిస్తోంది. పెంకుల పైకి వాలిన మామిడి కొమ్మలు అమ్మ ఒడి నుంచి జారి అరుగుపై ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న పాపాయి ఇల్ల. కొమ్మల చివరల నుండి పెంకుల పైకి వాలుతూ ఎగురుతూ చిన్న పక్షులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంటికి కుడివైపు అరటి పొదల వెంట ఒక చిన్న కాలిబాట. అది ఆ 2 ఎకరాల ప్రాంగణంలోని ఇంటి పెరటిలో ఓ మూల ఉన్న పెరటి కొలనుకు దారి చూపిస్తోంది. విరగగాచిన జాపత్రి చెట్టు సగం విచ్చిన ఫలాలలో వగరు సౌగంధాన్ని విరజిమ్ముతోంది. పోక చెట్లను అల్లుకున్న మిరియాల తీగలు ఇంతింతేసి ఆకుల కళ్లతో ఆరిందాల్లా చూస్తున్నాయి. ఆ బాట వెంట నెమ్మదిగానైనా సరే స్థిరంగా పడుతున్న అడుగులతో 9 ఏళ్ల బాలిక పూర్ణి. బంగారు జెరీ అంచున్న మేగడ రంగు పావడ ఎర్రని రవికతో, తెల్లని ఉదయపు సూర్యరశ్మితో మెరిసే ఎర్రమందారంలా కనిపిస్తోంది. వదులుగా వీపంతా పరుచుకున్న బారెడంత నొక్కుల జుట్టు, అంచుల్లో ముడివేసుకుని అందులో తురుముకున్న సూర్యకాంతి పూలు. ఆ అమ్మాయి కొలను దాకా వచ్చి గట్టున కూర్చుంది. మెల్లగా కొలనులోకి దిగి ఈదుకుంటూ వెళ్ళి తెల్ల తామర పూలను కోసింది. తిరిగి వచ్చేసి ఇంట్లో పూజ కోసం కొన్ని తామర పూలని వరండాలోని కొమ్మ చెంబులో ఉంచి మిగతా పూలు తీసుకుని పూర్ణా నది ఒడ్డుకు వచ్చింది. ఆ నది పక్కగా చీలి ప్రవహిస్తున్న చిన్న పాయను ఈదుకుంటూ వెళ్ళి అక్కడున్న భగవతి అమ్మవారి చిన్న గుడిమెట్లన్నీ ఎక్కి 3 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ అమ్మవారి పాదాల చెంత ఆ తెల్ల తామర పూలు ఉంచింది. పూజారి ఇచ్చిన చిన్న అరిటాకు ముక్కలోని పుష్పాంజలిని ఎదుగుకుని కళ్ళకద్దుకుని ఆ గంధం కుంకుమ నుదుటను దిద్దుకొని తిరిగి ఆ పూర్ణానది పాయలో ఈదుకుంటూ ఈవల ఒడ్డునున్న ఇంటికి చేరింది. ఇది ఆ అమ్మాయి నిత్యకృత్యం. పూర్ణి తల్లి అంబిక, తండ్రి మణిశంకర్ అయ్యర్ తంజావూరు నుంచి వలస వచ్చి పాల్ఘాట్లోని అగ్రహారంలో స్థిరపడిన తమిళ బ్రాహ్మణ కుటుంబాలలో వీరిది ఒకటి. అయితే మణిశంకర్ అయ్యర్ కొచ్చిన్, త్రిపుంతిరలలో వ్యాపారం చేసేవాడు. పూర్ణా నదిపై పడవల్లో సుగంధ ద్రవ్యాలు రవాణా చేసే వ్యాపారస్తుడు. అందుకే ఆయన కుటుంబంతో సహా పాల్ఘాట్ నుంచి పూర్ణా నదికి దగ్గరగా తన నివాసాన్ని మార్చుకున్నాడు. పూర్ణతో పాటు ఆయనకు 4 సంతానం, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. తల్లిదండ్రులు భార్యాబిడ్డలతో ఆయన పూర్ణా నది ఒడ్డున ఉన్న 4 కెట్టు 4 ఇళ్ల లోగిలిలో ఉండేవాడు. వ్యాపారంలో బాగానే ఆర్జించాడు. ధనార్జనకే కాదు, మంచి పేరు సంపాదించుకున్నాడు. తన దగ్గర పనిచేసే సేవకులను ఆదరించేవాడు. అతిథి అభ్యాగతులను గౌరవించేవాడు. 4 కెట్టు అని పిలువబడే ఆ ఇంటి మండువాలోని 4 వైపులా అరుగులు. ఒకవైపు అరుగు మీద పనసకాయలు, అరటి గెలలు, మంచి గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, మరోవైపు మగ్గిన పనస పండ్లు, అరటి పండ్ల గెలలు, మరోవైపు అరుగు మీద పెద్ద డబ్బాల నిండా తాజా కొబ్బరి నూనె, పేరు నెయ్యిలా పూసపూసగా తెల్లటి కొబ్బరి నూనె.
ఆ అరుగు మీదనే ఇంకోవైపు పీచు తీసిన కొబ్బరికాయలు పెద్ద వెదురు బుట్ట నిండా ఉన్నాయి. ఇంటికి ఒంటికి వంటకి సరిపడినంత కొబ్బరి నూనె. ఉదయం సాయం సంధ్యలో ఇల్లంతా దీపాలు. దీపారాధనలకి వాడేది అదే. తలకి ఒంటికి రాసుకునే తైలాలకి అదే. అన్ని వంటల్లో వాడకానికి అదే. అంతా కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, కొబ్బరి నూనెమయం. అదంతా ఇంటి ఆవరణలో కాసిన కొబ్బరికాయల నుండి తీసినవే. ప్రేమతో పాటే అన్నీ సమృద్ధిగా ఉన్న ఆ ఇంటిలో పూర్ణ తోబుట్టువులతో ఆడేది, పాడేది. తాతగారి దగ్గర పురాణ గాథలు వినేది. నాయనమ్మ దగ్గర సౌందర్యలహరి నేర్చుకునేది. తల్లి దగ్గర సంగీతం నేర్చుకునేది. దీపాలు వెలిగించడంలో తల్లికి సాయం చేసేది. తండ్రి ఇంటికి రాగానే చేతిలో గొడుగు అందుకొని మంచినీరు అందించేది. ఇంటిలో కళకళ్లాడుతూ తిరిగే తన కూతుళ్లను చూసి మణిశంకరయ్యర్ మురిసిపోయేవాడు. వీళ్లకి కొచ్చిన్ రాజాస్థానంలో పనిచేసే సమర్థులైన మంచి సంబంధాలు తెచ్చి పెళ్లి చెయ్యాలి అని తలపోసేవాడు. కాని దైవం మరోలా తలచిందేమో. పూర్ణా నదికి వచ్చిన వరదల కారణంగా పడవల్లో సరుకంతా నీట మునిగిపోయింది. అపారమైన నష్టం వచ్చింది మణిశంకరయ్యర్కి. ఆస్తంతా కోల్పోవలసొచ్చింది. వేరే మార్గం లేక ఆ ఇంటిని అమ్మేశాడు. కుటుంబంతో సహా పాల్ఘాట్ అగ్రహారంలో ఉన్న తమ పూర్వీకుల నాటి చిన్న పెంకుటిల్లుకు చేరుకున్నాడు మణిశంకర్ అయ్యర్. కుటుంబాన్ని ఎలా పోషించాలో అతడికి అర్థం కాలేదు. తాను చేయగలిగింది, చేతనైనది వ్యాపారం మాత్రమే. ఈ అగ్రహారంలో తను చేయగలిగిన పని తనకేమీ లేదు. ఎటూ తోచని పరిస్థితి. అగ్రహారంలో ఉన్న అర్చకులు కొందరు జాలిపడి గుడిలో సహాయం చేయడానికి అతడికి పని కల్పించారు. అగ్రహారంలో పిల్లలకు అంబిక సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. చిన్న ధైర్యం అయితే వచ్చింది, కానీ దారిద్ర్యం వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ స్థితిలో 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలన్న దిగులు పట్టుకుంది మణిశంకర్కు. మగపిల్లవాడిదేముంది, తమతో పాటే ఉంటాడు, ఏదో తింటాడు. లేకపోతే వేదాధ్యయనానికి పంపిస్తే వాడి పొట్ట గడిచిపోతుంది. కానీ ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళని లక్షణంగా స్థిరపరచాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా పూర్తిగా తమదే. ఒకరోజు పాల్ఘాట్లో చిన్ననాటి స్నేహితుడు నంబి అయ్యర్ ఆంధ్రదేశం వెళ్ళి చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాడు. మణిశంకర్ అయ్యర్ ఇక్కడే ఉన్నాడని తెలిసి కలుసుకోవడానికి అతడి ఇంటికే వచ్చాడు. మాటల మధ్యలో ఆంధ్రదేశంలో తాను భోజన హోటల్ నడుపుతున్నానని చెప్పాడు. ఆంధ్రదేశానికి పాల్ఘాట్కి మధ్య పెళ్లి సంబంధాలు జరుగుతున్నాయని కూడా అన్నాడు. మణిశంకర్ అయ్యర్కి మొదట అర్థం కాలేదు. పెళ్లి సంబంధాలా? తెల్లబోతూ అడిగాడు. అవును, పాల్ఘాట్ అగ్రహారంలోని అమ్మాయిలను కొనుక్కుని మరీ ఆంధ్రదేశంలోని బ్రాహ్మణులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అక్కడ ఆడపిల్లల కొరత ఉండడం వల్ల ఇక్కడ బీద బ్రాహ్మణులు వేరే దారి లేక కనీసం ఆడపిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళమవుతాం కదా అని ఒప్పుకుంటున్నారు అన్నాడు నంబి అయ్యర్. ఏదో ఆలోచనలో పడ్డ స్నేహితుణ్ణి చూసి మళ్ళీ కలుద్దామంటూ నంబి అయ్యర్ వెళ్ళిపోయాడు. అయితే కొన్నాళ్ల పాటు నంబి అయ్యర్ మాటలే మాటిమాటికి చెవుల్లో మారుమోగుతున్నాయి మణిశంకర్ అయ్యర్కి. ఆడపిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళమైనా అవుతాం కదా అనే మాట పదే పదే గుర్తుకొస్తోంది. అతడిని ఆ మాటలు వెంటాడుతున్నాయి. ఒకరోజు పొద్దున్నే ఏదో నిర్ణయానికొచ్చిన వాడిలా మణిశంకర్ అయ్యర్ స్నేహితుడు నంబి అయ్యర్ని కలుసుకున్నాడు. ఎవరు కుదురుస్తారు ఈ సంబంధాలు అడిగాడు. నేను కూడా చాలా కుదిర్చాను, స్వయంగా పెళ్లిళ్ళు చేశాను కదా అన్నాడు నంబి అయ్యర్. మరి ఇక్కడి ఆడపిల్లలు అక్కడ సుఖంగా ఉండగలుగుతున్నారా? భాష వేరు, ప్రాంతం వేరు, పరాయి మనుషుల మధ్యలోనే అందుకున్నాడు నంబి అయ్యర్. పిచ్చివాడా, మన ప్రాంతం వాళ్ళకి ఇచ్చి చేస్తే మాత్రం పరాయి మనుషులే కాదా? అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం భర్త పిల్ల పాపలతో సంసారాలు చేసుకుంటున్నారు కదా, అంతకన్నా ఏం కావాలి అన్నాడు. సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు మణిశంకర్ అయ్యర్. స్నేహితుడి మనసులోని ఆలోచన అర్థం చేసుకున్నాడు నంబి. మణిశంకర్ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున కూతుళ్ల వివాహాల గురించి బెంగ పెట్టుకున్నాడని అర్థమైంది. స్నేహితుడు భుజం తట్టాడు. అంతా మంచిగా ఉంటుంది, మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు.
ఇంట్లో వారికి మనసొప్పింది కాదు. ముఖ్యంగా అంబికకి, తల్లి కదా. అంతకన్నా తండ్రి మానసిక స్థితి మాత్రం వేరే చెప్పాలా? తెలిసి తెలియని వయసులో ఉన్న ముగ్గురు కూతుళ్ల పెళ్ళిళ్ళు ఏమాత్రం పరిచయం లేని, తెలియని తెలుగువారితో జరిగిపోయాయి. ఖర్చంతా మగపెళ్లి వారిదే. వాళ్ళు పైకం ఇవ్వబోతే మాత్రం తీసుకోలేదు మణిశంకరయ్యర్. నేను నా కూతుళ్లను అమ్మలేదు, కన్యాదానం మాత్రమే చేశాను అన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల నిస్సహాయ స్థితి, ఆ లోతుపాతులు అర్థం చేసుకోగలిగిన వయసు కాదు పూర్ణిది. కాని ఏదో మనసుంది. వాళ్ళు చేసిన పనిని ప్రశ్నించని గొప్ప మనసు మాత్రం వయసుకు మించే ఉండి ఉండాలి. అందుకేనేమో ఆ కళ్ళల్లో బెంగ కనిపిస్తున్నా పూర్ణి మౌనంలో ఓ నిబ్బరం కూడా ఉంది. వరంగల్ దగ్గర కుగ్రామం పూర్ణి అత్తవారిల్లు. ఓ నియోగి బ్రాహ్మణ కుటుంబం. అత్తమామలు, మరుదులు, ఆడపడుచులు, పెద్ద సంసారం, కొద్దిపాటి పొలం ఉంది. మామగారు బడిపంతులు. పూర్ణి భర్త నరసింహారావు పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతంతా నిర్వహిస్తున్నాడు. అతను అక్కడే నిజాం ప్రభుత్వ దివాణంలో పనిచేసే గుమస్తాలలో ఒకడు. పూర్ణిని పూర్ణగా మార్చేశారు అత్తవారు. మలయాళం, తమిళం మాత్రమే తెలిసిన ఆ అమ్మాయి చిన్నగా తెలుగుని అర్థం చేసుకుంటోంది. పూర్ణానది తీరంలో గంతులేసిన పూర్ణి పూర్ణగా మారి ఈ కుగ్రామంలోని ఇంటి బావిలో నీళ్లు తోడుతోంది. ఎక్కడో అడుగున ఉన్న నీళ్లు చేదతో తోడుకొని బావిగట్టు మీద ఉంచిన బిందె నింపుకొని చంకన పెట్టుకొని మోస్తూ ఇంటి తొట్టిని నింపుతోంది. ఇప్పుడు చిన్న గదిలో స్నానం. ఇంటిల్లిపాది తలకు రాసుకునేందుకు ఒకే ఒక్క చిన్న కొబ్బరి నూనె సీసా. ఒక్క మొక్క కూడా లేని ఇంటి పెరడు. ఎన్నో వ్యత్యాసాలు. ఇవన్నీ పూర్ణి దృష్టిలోకి రాక కాదు. వాటిని పదే పదే దృష్టిలో ఉంచుకోలేదని చెప్పాలి. ఇక్కడ ఇలాగే ఉంటుంది అని తెలుసుకున్నాక మరో ఆలోచన ఎందుకు? మార్చగలిగిన పరిస్థితులు కావు కదా. బహుశా పూర్ణానది నేర్పిన పాఠాలెన్నో. ఆ అమ్మాయి మనసు అడవిలా నిగూఢమైనది. అందులో ఏమేం ఉన్నాయో, ఆ మనసులో ఉన్నవి అడవి పువ్వుల, సౌందర్యాల, తేనె పట్టుల, సెలయేళ్ల ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు. చివరికి భర్త కూడా. అడవి వల్లనే వర్షం పడుతుంది అన్నట్టు వర్షాలు పడుతూ ఉంటే ఇక అడవిని గురించిన విశ్లేషణ ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఏముంటుంది? అతని భావాలకు అనుగుణంగా ఆ అమ్మాయి బాధ్యతగా కుటుంబాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఫిర్యాదులే ఉంటాయి. విశ్లేషణలు అంతకన్నా ఎందుకుంటాయి? ఆ పాటి మంచితనమేదో అతనికి ఉన్నప్పుడు ఉంది కాబట్టి నిజానికి ఆ అమ్మాయికి ఏం అవసరమో అని ఆలోచించే అవసరం అతనికి రాలేదు. అవసరాలు ఉంటాయనే ఆలోచన కూడా లేనివాడు, ఆ విషయం తెలియనివాడు. ఆ అమ్మాయికి అసంతృప్తులు ఏమున్నాయో, ఉన్నా బయటపడలేదో, వాటిని పారదోలిందో, మనసు వాటిని పెంచుకుంటే సాధించగలిగేది ఏమీ ఉండదనే గ్రహింపో తెలియదు. కానీ సామాన్యమైన జీవితం మాత్రం గడిచిపోతూనే ఉంది. మనసెరగడం, మనసులోకి తొంగి చూడడం, ఇలాంటివన్నీ తెలియకపోయినా భార్యను అగౌరవంగా చూడని హృదయం అతనికి తెలియకుండానే అతడిలో ఉంది కాబోలు. ఎప్పుడైనా అరచినా, కేకలేసినా హద్దులు మీరేవి కావు. బహుశా పూర్ణ అది గ్రహించింది కాబోలు. ఆ ఆసరా చాలా అమ్మాయికి. ఈదడం ఎలానూ వచ్చు కదా, ఇది నా సంసారమే కదా అనే స్పృహ నిండుగా ఉన్న మనిషి అవడంతో పూర్ణ కలశంలా అతని జీవితాన్ని నింపింది, నిలిపింది. ఆడపడుచులు, మరుదులు, చదువులు, పెళ్ళిళ్ళు అందరూ స్థిరపడ్డారు. ఇక 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 4 బిడ్డల తల్లిగా ఆ పిల్లల్ని చదువుకోవడానికి కూర్చోపెట్టి వాళ్ళు నేర్చుకుంటున్న తెలుగు అక్షరాల్ని పిల్లల చేత దిద్దిస్తూ తాను నేర్చేసుకుంది. తిరిగి వాళ్ల చేత దిద్దించింది. వాళ్ళు 5-6 తరగతుల దాకా వాళ్ల పుస్తకాల్లోని పాఠాల్ని చదివేస్తూ వాళ్ల చేత కూడా చదివించేస్తూ ఉండేది. ఇవేమీ భర్తకు తెలియవు. ఆమె తెలియజేయలేదు కూడా. అందువల్ల ప్రత్యేకంగా వనగూడే ప్రయోజనం ఏముంది? అయినా తన జిజ్ఞాస కొద్దీ నేర్చుకున్నదే కానీ ఒకరి మెప్పుదల కోసమో గుర్తించడం కోసమో కాదు కదా. తన పిల్లలతో తాను మరింత సమయం గడిపేందుకు ఈ చదువు పనికొచ్చింది. చిన్నప్పుడు విన్న పురాణ గాథలను తెలుగులో తన పిల్లలకు చెప్పుకోగలిగింది.
వాటి ద్వారా పిల్లలకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలియచెప్పింది. విచక్షణ, వివేకం, సమర్థత, మానసిక బలం, ఇలా ప్రతి లక్షణము వాళ్ళకి అబ్బేలా పెంచింది. ఇల్లు, ఆ చిన్న ఊరు లోకంగా ఉన్న ఆమె లోకాన్ని చూడగల ఇంగితాన్ని మాత్రం తన పిల్లలకు నేర్పింది. అమ్మ అంటే ఆ పిల్లలకి ఆరాధన ఉండడంతో భార్యలో ఉన్న విలక్షణ ఏమిటో కొద్దిగా గమనింపుకు వచ్చింది నరసింహారావుకి. పూజ గది నుండి మంద్రస్వరాన సౌందర్య లహరి, వంట చేస్తూ చిన్న గొంతుతో పాడుకుంటున్న ఉత్సవ సంప్రదాయ కీర్తనలు ఆయన చెవిన పడుతున్నాయి కూడా. దివాణంలో అరాచకాలు ఎక్కువవడంతో నరసింహారావు ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. రజాకార్ల గొడవలు, స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువ అవడంతో రక్షణ కోసం స్త్రీలకి ఘోషా పద్ధతి వచ్చి చేరింది. రజాకార్లు అంతటితో ఆగక ఇంటి తలుపులు తట్టి మరీ తుపాకులతో బెదిరింపులు చేస్తున్నారు. ఇళ్ల మీదకు దాడులు చేస్తున్నారు. దౌర్జన్యాలతో అట్టుడికి పోసాగింది నిజాం రాజ్యమంతా. ఒకవైపు స్వాతంత్ర్య పోరాటాలు, మరోవైపు ఆంధ్ర మహాసభలు సాగుతున్నాయి. ఎట్టకేలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయినా నిజాం ప్రభుత్వపు సంకెళ్లు వీడి ఆ సంస్థానం దేశంలో విలీనమై గ్రామాలన్నీ కొంత ఊపిరి పీల్చుకోవడానికి 2 ఏళ్లు పట్టింది. ఇటువంటి నేపథ్యంలోనూ పూర్ణ ఏనాడు బెంబేలెత్తిపోలేదు. పెళ్లైన నాటి నుంచి ఆచారాలు, కట్టుబాట్లు, బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నింటిలోనో తనకు తాను సర్దుకుని సమర్థింపుతో, ధైర్యంతో, మానసిక బలంతో ముందుకే నడిచింది. కుటుంబాన్ని నడిపించింది. ఎక్కడా ఆగిపోలేదు. జీవితానికి సమాంతరంగా ఎదిగింది పూర్ణ. పిల్లలు పెద్దవారయ్యారు, బుద్ధిమంతులయ్యారు, పెళ్ళిళ్ళయ్యాయి. ఈ మధ్యకాలంలో పిల్లల పెళ్ళిళ్ళకు వచ్చి తోబుట్టువులు కలిశారు. తోబుట్టువుల పిల్లల పెళ్ళిళ్లలో వాళ్ళందరూ కలుసుకుంటూనే ఉన్నారు. కలుసుకున్నప్పుడు గుర్తున్నంత మేరకు చిన్ననాటి కబుర్లు నెమరు వేసుకుంటున్నారు. జీవితాన్ని సంతృప్తిగా మలుచుకున్న పూర్ణకి ఒక వీడని అసంతృప్తి మాత్రం మొదట్నుంచి ఉండిపోయింది. అది ఆమె గుండెల్లో కొండలా పెరిగిపోసాగింది. ఎవరికీ చెప్పుకోలేని ఇబ్బంది ఇది. పూర్ణా నదిని వదిలింది మొదలు తిరిగి ఆ స్వేచ్ఛా విహార స్నానం చేయనే లేదు. ఇంటి కొలనులో మనసుదీరా స్నానం చేసిన పూర్ణలా మారిన తరువాత కొన్నేళ్ల దాకా చిన్న గదిలో స్నానం, మడికట్టుకుని వంట చేయడం మొదలుపెట్టి ఇంట్లో బావి దగ్గర స్నానం. ఇది మాత్రం ఆమెకు ఏమాత్రం సమ్మతం కాలేదు. ఇది ఆమె మనసుకు ఉక్కపోతగా ఉండేది. ఏ కట్టుబాట్లు కూడా ఆమె మనసును బంధించి వేయలేదు. కానీ ఈ విషయం మాత్రం ఆమెను బంధించి వేసినట్లుగా తోస్తోంది. పూర్ణి ఇక్కడికి వచ్చినంత మాత్రాన పూర్ణా నది ఒడ్డున భగవతికి తెలియకుండా ఉంటుందా? పూర్ణి సమర్పించిన తెల్ల తామర పూలు గుర్తుండవా ఏం ఆ తల్లికి? అవి తలచుకుంది కాబోలు. తెల్ల తామర లాంటి చిరునవ్వుల దొంతర భగవతి పెదవులపై విరిశాయి. రావుగారి చిన్న చెల్లెలు కూతురు వివాహానికి ఆహ్వానం అందింది. ఆయన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ వరంగల్కి చుట్టుపక్కల ఉండేవారు. ఈ చెల్లెల్ని మాత్రం బెజవాడిచ్చారు. ఆమె భర్త బెజవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉద్యోగి. చెల్లెలు పెళ్ళైన కొత్తల్లో రావు 1-2 సార్లు వెళ్ళాడేమో గాని భార్యను తీసుకుని మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు మేనకోడలి పెళ్లికి పూర్ణను కూడా తీసుకెళ్లాడు. పెళ్ళయ్యాక తిరుగు ప్రయాణం అవుతున్న బావమరిదిని ఉద్దేశించి, అదేంటి బావగారు, మీరిద్దరూ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని వెళుదురు గాని నేను దగ్గరుండి స్నానం చేయిస్తాను అని ఆపేశాడు చెల్లెలి భర్త. మీరు ముందుగా కృష్ణానదిలో స్నానం చేసుకురండి అని చెప్పడంతో సరేనన్నాడు ఆయన. కృష్ణవేణి ఒడ్డున కనకదుర్గ పెదవులపై తెల్ల తామర పూలలాంటి చిరునవ్వులు ఇంకా విరబూస్తూనే ఉన్నాయి. పూర్ణి ఇన్నాళ్లకు తనని చూడాలని వస్తోందనా ఆ చిరుదరహాసాలు? దూరంగా కనిపిస్తున్న కృష్ణా తరంగాలని చూడగానే పూర్ణ గుండె ఉప్పొంగిపోయింది. ఆ అలలకు మల్లేనే స్నానఘట్టం ఒడ్డున నిలబడి మనసు తీరా చూసింది. నదిని చూసి ఎంతకాలం అయింది. ఏదో ఆవాహన. కృష్ణానది పూర్ణానదిలా అనిపించింది. పూర్ణ పూర్తిగా పూర్ణిలా మారిపోయింది. నదిలోకి అడుగులు వేసింది. నడుములోతు నీళ్ల దాకా నడిచింది. చేతులు చాచి అలలను పక్కకు తోసింది. చిన్నగా తనకు తెలియకుండానే ఈదడం మొదలుపెట్టింది.
ఒడ్డునే ఉన్న రావు ఇదంతా చూసి కలవరపడ్డాడు. పూర్ణకి ఈత వచ్చన్న సంగతి ఆయనకు తెలియదు కదా. నీళ్లలో కొట్టుకుపోతోందని భయంతో కేకలేశాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా సాయం చెయ్యమంటూ అరవడంతో అక్కడే రక్షణ కోసం ఉన్న గజఈతగాళ్లు వేగంగా ఈదుతూ పూర్ణ వైపు రావడం మొదలుపెట్టారు. అదంతా గమనించిన పూర్ణ చెయ్యెత్తి ఏమీ పర్వాలేదని సైగ చేస్తూనే ఉన్నా ఎవరికీ అర్థం కాలేదు. ఆమె సాయం కోసమే చేయెత్తిందని అనుకున్నారు వాళ్ళంతా. ఇంకా గట్టిగా కేకలేస్తున్నారు రావుతో పాటు. కాని ఈత కొట్టేవాళ్లకి పూర్ణ దగ్గరికి సమీపిస్తుండేసరికి తెలిసిపోయింది ఆమె ఈదుతోందని. నీళ్లలో కొట్టుకుపోవడం లేదని ఆ గజగీతగాళ్ళకి అర్థమైంది. అయినా సరే వేగాన్ని పెంచి ఆమెను చేరి, ఆగండమ్మా, పదండి, వాళ్లంతా మీరు కొట్టుకుపోతున్నారని కంగారు పడిపోతున్నారు అన్నాడు. నాకు ఈత వచ్చు అందామె. ఆ విషయం వాళ్లకు తెలియదు కదా, పదండమ్మా వెళదాం అంటూ ఒత్తిడి చేయడంతో సరేనంటూ ఈదుకుంటూనే వెనక్కి వచ్చేసింది. తిరిగి వచ్చేటప్పుడు గాని ఒడ్డున ఉన్న వాళ్ళకి అసలు విషయం అర్థం కాలేదు, ముఖ్యంగా రావుకి. అందరూ నవ్వుకుంటూ ఎవరి హడావుల్లో వాళ్ళు పడిపోయారు. రావు మాత్రం అమితమైన ఆశ్చర్యంతో భార్యను చూస్తున్నాడు. ఆమె తన చిరునవ్వుని కనబడనీయకుండా తల దించుకొని రేవులో మెట్లెక్కుతోంది. ఆమె వెనుకే ఆయన మెట్లెక్కసాగాడు. ఒక విచిత్రమైన స్థితిలో ఆయనకు అక్కడే దుర్గదర్శనం అయినట్టు అనిపించింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.